వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, కొత్త సంవత్సరంలో అసెంబ్లీకి జగన్ తెలివి వచ్చిందా తెలిసి వచ్చిందా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆ అంశం మీదనే ఈరోజు నేను డిస్కస్ చేయబోతా ఉన్నా. ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి సంబంధించి ఆయన వ్యవహార శైలి కానీ గత 2 ఏళ్ల కాలంలో అంటే ఏడాదిన్నర కాలం అంటే ఇక్కడ మనం చూస్తే అధికార పార్టీకి సంబంధించి అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనేది ఎలాగ ఫోకస్ అవుతుందో జనంలో ఈ ఏడాదిన్నర కాలంగా, ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి పనితీరు ఎలా ఉంది అనేది కూడా ఫోకస్ అవుతూనే ఉంటుంది. అది కూడా ఒక డిబేటబుల్ సబ్జెక్ట్ అవుతూనే ఉంటుంది జనంలో. ఎందుకంటే నిజానికి అధికార పార్టీ కన్నా ఎక్కువగా ప్రతిపక్షం మీదే జనం ఫోకస్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే అధికారంలో ఉంటే ఎవరికైనా సరే కొంత అధికార దర్పం ఉంటుంది, కొంత కుషన్ వచ్చేస్తుంది, అధికారంలో ఉన్నాంలే అని ఒక లెదర్జీ ఉంటుంది. వేరేస్ ప్రతిపక్షం అలా కాదు. ప్రతిపక్షం మీద ఎక్కువ ఫోకస్ ఉండటానికి కారణం ఏంటి అంటే వాళ్ళని వాచ్ డాగ్స్ అంటాం. ప్రజల సమస్యల్ని కరెక్ట్‌గా తీసుకెళ్ళి అటు అసెంబ్లీలో వినిపిస్తేనో, అటు ప్రభుత్వం తరపున ఏమైనా వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో, విధాన నిర్ణయాల్లో లోపాలుంటే వాటిని ఫోకస్ చేయడంలోనో, ప్రజల తరపున నిలబడి అంతే వాయిస్ వినిపించడంలో ప్రతిపక్షం ఎప్పుడు కూడా అలర్ట్‌గా ఉండాలి. అందుకే వాళ్ళని వాచ్ డాగ్స్ ప్రజల కోసం ఆ స్థాయిలో కాపలాదారులుగా ప్రభుత్వం తరపున పనిచేస్తారు కాబట్టే వాళ్ళని మనం వాచ్ డాగ్స్ అని పిలుస్తాం. అంత పాత్ర ఉంటుంది ప్రతిపక్షానికి. నిజానికి అసెంబ్లీలో ఎంత మెజారిటీ ఉన్నా అధికార పార్టీకి, ప్రతిపక్షంలో ఒకరిద్దరు ఉన్నా కూడా ఆ వాయిస్ అంత జనంలోకి వెళ్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా క్వెషన్ చేసేవాడికే వాల్యూ ఉంటుంది సమాజంలో. సైలెంట్‌గా కూర్చునే వాళ్ళకి ఉండదు. అది ఎవరైనా గానీ అపోజిషన్‌లో ఉన్న పార్టీకి వాయిస్ ఎక్కువ ఉంటుంది. జనాల్లో కూడా రీచ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ చిన్న విషయం కూడా గ్రహించలేని వ్యక్తిగా మారిపోయారు జగన్మోహన్ రెడ్డి. నిజానికి అతను ఎప్పుడు కూడా చట్టసభలంటే గౌరవం లేని వ్యక్తిగానే మనం పరిగణించాలి. గతంలో చూస్తే పాదయాత్ర పేరుతో 2014 తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని స్ట్రాటజిస్ట్‌గా పెట్టుకున్నారాయన. ఎప్పుడు కూడా అసెంబ్లీకి వచ్చినా ఆ రోజే బాయ్‌కాట్ చేయడం, ఆ రోజే వెళ్ళిపోవడం, పెద్ద రీజన్స్ లేకుండానే హడావిడి చేయడం, మైక్ ఇవ్వలేదని గొడవ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. ఇక ఆయన మంది మాగదులు ఎవరైతే ఉన్నారో, ఒక రోజా దగ్గర నుంచి ఒక కొడాలి నాని దాకా ఎంతో అసహ్యంగా అసెంబ్లీ వేదికగా బిహేవ్ చేసేవాళ్ళు. సో, ఈ గోలతో అసెంబ్లీ అంతా నడుస్తూ ఉండేది. బట్ ఆయన పాదయాత్రకి వెళ్ళిన సమయంలో ఆల్మోస్ట్ ఇక 3 ఏళ్ల పాటు ఆయన అసెంబ్లీకి రాలేదు. ఆ సమయంలో సరే ఆయన రాకపోయినా ఆయన ప్రతినిధులన్నా పంపిస్తారా అంటే ఆయన పంపించరు. తాను కాకుండా అది ఎక్కడ తన ఎమ్మెల్యేలు హైలైట్ అవుతారేమోనని జగన్మోహన్ రెడ్డి భయమా? లేకపోతే ఆదుర్దానా? ఆందోళన తెలీదు గానీ, తాను లేకుండా తన ఆబ్సెన్స్‌లో ఎప్పుడు కూడా తన పార్టీ ఎమ్మెల్యేలని ఆయన సోలోగా అసెంబ్లీకి పంపించిన పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదు. దెన్ అట్లా జరుగుతూ వచ్చింది. అప్పుడు కూడా అంతే జరిగింది. దెన్ ఆయన అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఏదైతే గెలిచి అసెంబ్లీకి వచ్చిన తర్వాత సరే ఆయన అరాచకాలకు టీడీపీ నేతలు ఎంతోమంది బలయ్యారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు బలయ్యారు. సరే ఈ వ్యవహారం అంతా నడుస్తూ వచ్చిన క్రమంలో చంద్రబాబు నాయుడిని అసెంబ్లీ వేదికగా హ్యూమిలేట్ చేసిన తీరుతోని ఆయన ఈ కౌరవ సభలో నేను ఉండను అని చెప్పి కన్నీళ్లు పెట్టుకొని మరీ శపథం చేశారు. ఆయన బయటకొచ్చినా, ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోయినా ఆయన తరపున టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు వాళ్ళు వద్దని చెప్పలేదు. అసెంబ్లీ సమావేశాలు ఉంది అంటే సెపరేట్‌గా టీడీఎల్పీ మీటింగ్ జరిగేది. వాళ్ళకి ఒక ఎజెండాని కూడా ఫిక్స్ చేసేవాళ్ళు. అంత ఉండేది టీడీపీ వైపు నుంచి. ఓన్లీ అధినేత మాత్రమే రారు. గతంలో ఎన్టీఆర్ ఇలాగే వెళ్తే ముఖ్యమంత్రి అయిందాక నేను అసెంబ్లీలో అడుగుపెట్టను, ఇలా అవమానిస్తున్నారని వెళ్తే చంద్రబాబు నాయుడు ఆ రోజు పర్స్యూ చేయడం జరిగింది మిగతా విషయాన్ని. సభానాయకుడు లేకపోయినా ఆ హోదాలో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు లేకపోయినా అటు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మిగతా నేతలంతా కూడా ఆ ఇష్యూని పర్స్యూ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో. దెన్ జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమయ్యారు. ఆయన ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, తనకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వని కారణంగా నేను అసెంబ్లీకి వెళ్తలేదు అని నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత తనకు మైక్ ఇవ్వరు కాబట్టే నేను అసెంబ్లీకి వెళ్ళటలేదు అని చెప్పాడు. ఆ తర్వాత 2 నెలలు ఆగిన తర్వాత తన మీద నెగటివిటీ ఎక్కువైన తర్వాత ఈ విషయంలో పెద్దిరెడ్డి అన్న నువ్వు తీసుకెళ్ళు ఎమ్మెల్యేలని వీళ్ళు వెళ్తానంటే నాకేం అభ్యంతరం లేదు అని కూడా మాట్లాడారు. ఇలా రకరకాలుగా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో తన నాలుక మడతేస్తూనే వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే అటు స్పీకర్‌గా ఉన్న అయ్యన్న పాత్రుడు గానీ, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణరాజు గానీ, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని అలర్ట్ చేస్తానే ఉన్నారు ఈ విషయంలో. మీరు ముందు అసెంబ్లీకి రండి. మేము ప్రతిపక్ష హోదా సంగతి తర్వాత పక్కన పెడితే అది ఎట్లాగూ అది స్పీకర్ పరిధిలో ఉన్న అంశం, కోర్టులో కూడా తేల్చుకోవాల్సిన అంశం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్లారు. ఆ కోర్టు కూడా స్పీకర్ దగ్గరే తేల్చుకోమని చెప్పింది. ఒకవైపు అయ్యన్న పాత్రుడేమో లీగల్ ప్రొసీడింగ్స్ గానీ, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ప్రతిపక్ష హోదా రావాలి అంటే 18 సీట్లన్నా ఉండాలి. అవి కూడా లేవు కాబట్టి నా చేతుల్లో ఏం లేదు. నేను రూల్స్‌ని ఫాలో కావాల్సిందని ఆయన చెప్తా ఉన్నారు. సరే ముందు ఆయన వస్తే నీకు మైక్ ఇస్తామా లేదా అనేది తేలిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాడు. ఆయన ఎమ్మెల్యేలని వెళ్ళనివ్వరు. ఇది చాలా నెగటివిటీ. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎన్నో నెగటివిటీ అంశాలున్నా అన్నిటికన్నా ఫస్ట్ ప్లేస్‌లో ఉండేదేంటంటే అతను అసెంబ్లీకి గైర్హాజరు కావడం. వాళ్ళ చెల్లి షర్మిల కూడా ఎన్నో సార్లు ఇదే అంశాన్ని చాలా రాంగ్ వేలో పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేసింది. జగన్మోహన్ రెడ్డి చేతగాని
వ్యక్తిగా సృష్టించే ప్రయత్నం కూడా జరిగింది. అవును, ఎవరైనా సరే గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళకపోతే అంతే అంటారు. ఇక్కడ మనం చూస్తే ఎవరైనా సరే చట్టసభలో ఎమ్మెల్యేని ఎందుకు గెలిపిస్తారు? తమ సమస్యలను తీసుకెళ్ళి, తమ నియోజకవర్గంలో ఉన్న తమ సమస్యలను తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడతారని, అటు ప్రభుత్వాన్ని నిలదీస్తారని, ఏదో కొంత ఆన్సర్ అయినా ప్రభుత్వం నుంచి వస్తుందని, కొంత రెస్పాన్స్ అయినా ప్రభుత్వం ఫీల్ అవుతుందని. అందుకు వాళ్ళ ఎమ్మెల్యే అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే దానికి సొల్యూషన్ రాకపోయినాయి ప్రభుత్వం వైపు నుంచి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాన్స్టిట్యున్సీ ప్రజలు. ఇది కదా మనకు కావాల్సింది అని చెప్పేసి. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టుకో, బహిరంగ సభలు పెట్టుకో, మైక్ విరగొట్టుకో, ఎన్ని చేసినా చట్టసభల్లో అంటే అసెంబ్లీ వేదికగానో, పార్లమెంట్ వేదికగానో మాట్లాడిన అంత ఫోర్సు బయట రాదు. అంత ఫోర్స్‌గా అది జనంలోకి వెళ్ళదు. సో, అంత వాల్యూ ఉంటుంది చట్టసభలకి. మన సాంప్రదాయాల పరంగా వస్తుందది. అంత వాల్యూ ఉంటుంది చట్టసభలకి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ వాల్యూ కూడా తీసి పక్కన పడేశారు. తన ఎమ్మెల్యేలని తీసి పక్కన పడేశారు. పోనీ వాళ్ళైనా వెళ్లకుండా ఉంటారా? జగన్మోహన్ రెడ్డిని ఆనర్ చేస్తారంటే దొంగతనంగా వెళ్లి సంతకాలు పెడతా ఉన్నారు. దాన్ని స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ప్రొజెక్ట్ చేస్తానే వస్తా ఉన్నారు ఎప్పటికప్పుడు. సో, ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి రిగ్రెట్ అవుతా ఉన్నారు. ఇదే సమయంలో తన అటెండెన్స్ కోసం మొన్న కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం జరిగింది తెలంగాణలో. ఆయన దత్తపుత్రుడే కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద కూడా అది ప్రెజరైజ్ అవుతా ఉంది. సో, మనం కూడా అసెంబ్లీకి వెళ్దాం, ఈ నెగిటివిటీని తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం అనేసి. కానీ రేపో మాపో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేయబోతా ఉన్నారు. కాన్స్టిట్యున్సీల పర్యటన, ఆ తర్వాత పాదయాత్ర. మరి ఇదే జరిగితే అసెంబ్లీకి ఆల్మోస్ట్ ఆయన డుమ్మా కొట్టినట్టే అనుకోవాలి. పోనీ ఆయన వెళ్లకుండా తన పార్టీ ఎమ్మెల్యేలైనా పంపాలి అనేది సీనియర్ నేతల వాదన. బొత్స లాంటి వాళ్ళు కౌన్సిల్ రిప్రజెంట్ చేస్తా కూడా ప్రతిపక్ష నేత హోదాలు ఇదే జగన్మోహన్ రెడ్డిని ప్రెజరైజ్ చేస్తూ ఉన్నారు. అటు పెద్దిరెడ్డి కానీ, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కానీ. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయం మార్చుకుంటారని కొంత డైలమాలో ఉన్నారు. సో, కొంచెం జగన్మోహన్ రెడ్డి మెత్తబడ్డారు. ఆయన నిర్ణయం మార్చుకుంటారని కూడా కొంతమంది డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అంటే కొత్త సంవత్సరంలో, ఈ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చేది మనం మ్యాక్సిమం చూడొచ్చు అనేది ఒక చర్చ, ఆ పార్టీలో నడుస్తున్న చర్చ. ఇంకోటి ఏమంటే ఇన్ టైంలో అసెంబ్లీకి రాకపోతే 65 వర్కింగ్ డేస్ ఆయన మీద మేము వేటేస్తాము యాజ్ పర్ ప్రొసీడింగ్స్ అని కూడా అటు రఘురామ్ లాంటి వాళ్ళు వార్న్ చేస్తానే వస్తూ ఉన్నారు. ఇది ఒక భయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి. పులివెందుల ఉప ఎన్నిక, జడ్పీటీసీ ఉప ఎన్నిక, ఒంటిమిట్ట ఉప ఎన్నిక తన సొంత కోటలోనే ఆ ఉప ఎన్నికనే పోగొట్టుకొని డిపాజిట్ కూడా తగ్గించుకోలేని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు తమ మీద వేటుపడి 11 సీట్లకి ఎలక్షన్స్ వస్తే అసెంబ్లీ ఎలక్షన్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్లో ఆ పార్టీ లేదు. గట్టిగా చెప్పాలంటే లోకల్ బాడీస్ని ఫేస్ చేసే సిచ్యువేషన్లోనే జగన్మోహన్ రెడ్డి లేరు. ఇలాంటి పరిస్థితుల్లో అందుకే ఇవన్నీ ఇన్హిబిషన్స్, ఈగోసు, అనుమానాలు, అవమానాలు పక్కన పెట్టి ముందుగా అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందని ఆయన ఆలోచన చేస్తున్నారు. తన ఎమ్మెల్యేల ప్రెజర్ కూడా తన మీద ఉంది. అందుకే తన నిర్ణయం మార్చుకోబోతున్నారు అనేది ఆ పార్టీ నుంచి వస్తున్న ఒక సమాచారం. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.